అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, నేను మీ వర్మ. ఆర్టీవీ బిజినెస్ నుండి స్పెషల్ టాపిక్ మీకోసం తీసుకొచ్చేసాను. నిన్న తన బడ్జెట్ ప్రసంగంలో యువత కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక పెద్ద ప్రకటనలు చేశారు. అందులో జాబ్స్ అండ్ స్కిల్స్కి సంబంధించిన 5 ప్రధానమంత్రి ప్యాకేజ్ పథకాలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. వాటిలో ముఖ్యంగా యువతలో స్కిల్స్ పెంచేందుకు 1000 పారిశ్రామిక శిక్షణా సంస్థలను అప్గ్రేడ్ చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులు స్కిల్లింగ్ లోన్ అందిస్తామని చెప్పారు. అలాగే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువత నైపుణ్యం పొందుతారని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక టాప్ 500 కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ప్రభుత్వం ఇంటర్న్షిప్ ఇస్తామని చెప్పారు. ఇంటర్న్షిప్ సమయంలో విద్యార్థులకు ప్రతి నెల 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. మరి ఈ అవకాశం అందుకోవాలంటే కావాల్సిన అర్హతలు, అసలు ఈ పథకం ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. ప్రతి నెల 5,000 రూపాయల స్టైఫండ్గా ఎవరికి అందుతుంది అనేది అందరికీ డౌట్. దీని గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లోనే మనం చెప్పుకోవాలంటే, ఈ పథకం ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగం. 500 అగ్రశ్రేణి కంపెనీల్లో 1 కోటి మంది భారతీయ యువతకు ఇంటర్న్షిప్ అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇది 5 సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుంది. 12 నెలల పాటు పెద్ద కంపెనీల్లో ఉండడం ద్వారా ఈ యువత తమ అనుభవాన్ని మెరుగుపరుచుకుంటారు. భవిష్యత్తు కోసం తమను తాము వారు సిద్ధం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వారిని ఇంటర్న్షిప్ అలవెన్స్గా ప్రతి నెల 5,000 రూపాయలు అందజేస్తారు. అంతేకాకుండా దీంతో పాటు 1 టైం అసిస్టెన్స్ అలవెన్స్ 6,000 రూపాయలు కూడా ఇస్తారు. ఇక దీనికి అర్హతలు ఏంటి అనే దానిపై పూర్తి వివరాలు త్వరలో వెలువడతాయి. అయితే బడ్జెట్ పేపర్స్లో చెప్పిన అంశాల ప్రకారం చదువుకునే సమయంలో లేదా చదువు పూర్తయిన తర్వాత ఇంటర్న్షిప్ చేయడం ద్వారా ఏదైనా రంగంలో కెరీర్ను సంపాదించుకోవాలనుకునే విద్యార్థులకి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందుకోసం వారి వయసు 21 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దీనికోసం ఇంకా ఉద్యోగం రాని లేదా పూర్తి సమయం చదువుతున్న వారికి అవకాశం ఇస్తారు. వారికి స్టైఫండ్ ప్రయోజనం లభిస్తుంది. దీనికోసం శిక్షణకయ్యే ఖర్చుల్ని ఆయా కంపెనీలు భరిస్తాయి. ఇది కాకుండా ఇంటర్న్షిప్ ఖర్చులో 10% కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకుంటారు. అదండి విషయం. బడ్జెట్లో యువతలో నైపుణ్యాన్ని పెంచడం కోసం ప్రకటించిన ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావించవచ్చు. పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్ అంటే అటువంటి కంపెనీల వర్క్ కల్చర్ అర్థం చేసుకోవడానికి, చదువు పూర్తయిన వెంటనే ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, దాని ద్వారా ఉద్యోగం సంపాదించడానికి వెసులుబాటు లభిస్తుందని చెప్పవచ్చు. ఇది ఇప్పటి స్పెషల్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.